ఆ రోజుల్లో శవసాధన కమిటీలో రత్నమాల గారు, గద్దరు, వరవర్రావు, ఖాన్ గారు ఇట్లా అనేక మంది ఆహ్, ప్రజాస్వామికవాదులు ఆ పోరాటాన్ని ముందుకు నడిపారు. గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత దాన్ని అట్లా ఆపేయగలిగారు. ఎందుకనంటే వాళ్ళు అమరుల కుటుంబాలకి మద్దతు తెలిపారు. ఆ శవాలను తీసుకురావడానికి ఒక పోరాటం చేశారు. ఆ పోరాటంలో చివరికి ఏంటిదంటే ఒక దాడికి గురయ్యి, కాల్పులకు గురై అట్లా భయాందోళనలతో దాన్ని ఆపేయడానికి ప్రభుత్వం కుట్ర చేసింది. అప్పుడే అమరుల రక్త సంబంధికులు ఒక పోరాటం నుండి బయటికి పుట్టుకొచ్చారు. పోరాటం నుండి బయటకి పుట్టుకొచ్చారు వాళ్ళు. మా శవాన్ని మేము తీసుకొచ్చుకుంటాం. మా శవాలను మేము వదలం. అట్లా ఆ ఉద్యమాల నుండి బంధుమిత్రుల సంఘం పుట్టుకొచ్చింది.